ఈ గుడ్ల రుచి అద్భుతంగా ఉంది. అవును మిత్రమా. ఆకలి తీరింది మిత్రమా. మనం వెళ్ళి గుడ్లు దొరికిన ప్రాంతంలో ఉచ్చులు బిగిద్దాం. మన అదృష్టం బాగుంటే సాయంత్రానికి కూడా ఆహారం దొరకవచ్చు. సరే మిత్రమా, పద. మిత్రమా, కాసేపు నువ్వు ఈ బ్యాగ్ వేసుకో. సరే ఇవ్వు. మిత్రమా, మన బ్యాగ్ నుంచి కత్తిని ఉచ్చులు తయారు చేద్దాం. అంటే ఇప్పుడు నువ్వు నన్ను అవమానిస్తున్నావా? అదేంటి మిత్రమా అలా అన్నావు? ఈ ఉచ్చులు బొచ్చులు తయారు చేయడం నాకు రాదని నీకు తెలుసు కదా. నీకెందుకు మిత్రమా, ఆ చాకును బయటికి తీ, నేనున్నాను కదా. ఆ మాట అన్నావు, బాగుంది. మిత్రమా, ఈ వెదురుతో ఉచ్చులను కూడా తయారు చేయవచ్చా? నీకు తెలియదు మిత్రమా, వెదురుకి వంగే గుణం కూడా ఉంటుంది. మిత్రమా, ఈ పట్టుకో, ఆ చెట్టు నుంచి బెరడుని తీస్తాను. సరే. మిత్రమా, బెరడు కూడా సిద్ధం. ఇక వెళ్ళి ఉచ్చులు బిగిద్దాం, పద. సరే మిత్రమా, పక్షులు అటువైపుగా సంచరిస్తూ ఉన్నట్టున్నాయి, పద వెళ్దాం. పొద్దుపోతుంది మిత్రమా,
అడవి జంతువులకు ఆహారం కాకముందే మనం నివాసం ఏర్పాటు చేసుకోవాలి. అవును మిత్రమా, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. అలాగే ఈ సూర్యుడి వెలుతురు ఉండగానే మనం నివాసం సిద్ధం చేసుకోవాలి. ముందు నివాసానికి అనువైన ప్రదేశాన్ని వెతుకుదాం పద. సరే పద. అడవిలో సంచరించే సమయంలో ఎప్పటికప్పుడు వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులను గమనించాలి. అందుకు తగ్గట్టుగానే నివాసం ఏర్పాటు చేసుకోవాలి. ఈ ఓడలు చూడు మిత్రమా, మన నివాసానికి ఉపయోగపడతాయి. అవును మిత్రమా, ఇవి చాలా దృఢంగా కూడా ఉన్నాయి. మిత్రమా, ఈ ప్రదేశంలో మనం నివాసం ఏర్పాటు చేసుకుందాం. ఎలాగో మనకు కావాల్సిన నీరు దగ్గరలోనే ఉంది. ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకోవడానికి నీటి అవసరాలకు సులభంగా ఉంటుంది. సరే మిత్రమా, భూమికి కాస్త ఎత్తులో ఏర్పాటు చేసుకోవడం మంచిది. అయితే అందుకు కావాల్సిన కలపను ముందు మనం సిద్ధం చేసుకుందాం పద.